హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనకి కొత్త అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. సో ఏపీ గవర్నమెంట్ నుంచి ఒక కొత్త స్కీమ్ అయితే రాబోతుంది. సో కాపు మహిళలకు గుడ్ న్యూస్ అనమాట. సో 15,000 ఎవరైతే కాపు మహిళలు ఉంటారో సో వాళ్ళకి 15,000 మీ యొక్క బ్యాంక్‌లో అయితే క్రెడిట్ కావడం అయితే జరుగుతుంది. సో ఎవరెవరు ఎలిజిబిలిటీ అలాగే అసలు ఈ పథకం దేనికనేది కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకోవచ్చు. సో అంతకంటే ముందు మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే పెట్టుకోండి. ఇలాంటి మరిన్ని గవర్నమెంట్ స్కీమ్‌కి అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే పెట్టుకోండి. సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈ పథకం మనకి ఆంధ్రప్రదేశ్ ఉమెన్ ఎంపవర్మెంట్ స్కీమ్స్‌కి కింద ఒక ప్రత్యేక స్థానాన్ని అయితే సంపాదించనుంది. గత ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం ద్వారా ప్రతి ఎలిజిబుల్ మహిళలకు 15,000 చొప్పున 5 ఏళ్ల పాటు ఆర్థిక సాయం అయితే అందించారు. ఇప్పుడు గృహిణి పథకం వన్ టైమ్ బెనిఫిట్‌గా ఉండగా, ఇది మరింత విస్తృత స్థాయిలో ప్రయోజనం చేకూర్చనుంది. సో ఈ పథకం ద్వారా మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు ఎక్కువగా చేసుకునే అవకాశం అయితే ఉంది. సో ఏపీ గవర్నమెంట్ వన్ టైమ్ బెనిఫిట్ ఫర్ వుమెన్ కింద గృహిణి పథకం ఎలిజిబిలిటీ ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటే, సో ముందుగా మనకి ఈ ఎలిజిబిలిటీ ఉండాలంటే ఈ స్కీమ్‌కి కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాలకు సంబంధించిన మహిళలైతే అయ్యుండాలి. అలాగే మీకు వయసు వచ్చేసరికి 45-60 సంవత్సరాల మధ్య అయితే ఉండాలి. ప్రభుత్వం నుంచి ఇంతకుముందు ఇలాంటివే సాయం పొందిన వారు కాకూడదు. అలాగే వైట్ రేషన్ కార్డు ఉన్నవారైతే ప్రాధాన్యత ఉండే అవకాశం అయితే ఎక్కువుంది. అంటే వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి కొంచెం ముందుగా వచ్చే అవకాశం అయితే ఉంది ఈ స్కీమ్‌కి సంబంధించి. సో ఈ సమాచారం ప్రస్తుతం మనకి చర్చ దశలో ఉంది. అధికారిక నోటిఫికేషన్ అయితే రాలేదు. అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మీకు పూర్తి వివరాలైతే వస్తాయి. సో ఈ యొక్క స్కీమ్ మీకు నచ్చినట్లయితే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి. సో ఇక్కడి వరకు మన వీడియోస్‌ని చూసిన వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ వీడియోస్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే పెట్టుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.